రైట్, ఈరోజు సందేశం యొక్క 3 పాయింట్స్ ఏంటి? అర్హత పొందుకున్నాడు, అర్హత సాధించాడు. లేకపోతే రెండవది ఆరాధించాడు. రెండవది ఏంటమ్మా? ఆరాధించాడు. మూడవది అర్పణ అర్పించాడు. మూడవది ఏంటమ్మా? రైట్, ఎవరు ఇతను అని మనం ఆలోచన చేస్తే సొలొమోను మహారాజు. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతని బహుగనుడైన రాజుగా చేశారు. ఎవరు ఈయన అంటే సొలొమోను మహారాజు గారు. ఇంతకీ సొలొమోను అనేటటువంటి పేరుకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లన్నీ కూడా హీబ్రూలో ఉన్న పేర్లు. ఇవి హీబ్రూ భాషలో ఉన్న పేర్లు. ప్రతి పేరుకు అద్భుతమైన అర్థం ఉంటుంది, అర్థంతో కూడిన సందేశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ పేర్లన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే వారి తల్లిదండ్రులు మా బిడ్డకి, మా కుమారుడికి, మా కుమార్తెకి మంచి దైవికమైన పేరు ఉండాలి అని ఆ రోజుల్లో మంచి పేర్లు పెడతా ఉండేవారు. అలాగే సొలొమోనుకు కూడా పేరు పెట్టారు. సొలొమోను అనే పేరుకు అర్థం ఏంటి అని అంటే సాల్మోన్ అని ఇంగ్లీష్లో అంటాం. అది హీబ్రూ నుంచి మనం ఆలోచన చేస్తే హీబ్రూలో షలోమ్ అనేటటువంటి పదము నుండి వచ్చిందే సాల్మోన్. షలోమ్ అనగా సమాధానం. ఏంటమ్మా? సమాధానం. సమాధానం షలోమ్ అనగా సొలొమోను అని అంటే సమాధానము, శాంతి, సమాధానం, సమాధానము కర్త అని అర్థము. అలాగే బైబిల్లో చాలా పేర్లు ఇలా అర్థాలు ఉన్నాయండి. సొలొమోను శాంతికి, సమాధానమునకు ఈ పేరుకు అర్థము. తన రాజ్య పరిపాలన అంతా కూడా, తన జీవితం అంతా కూడా సమాధానంగా ఉండాలి. ఏ గొడవలు, ఏ యుద్ధాలు ఎలాంటివి లేకుండా సమాధానంగా ఉండాలి అని బహుశా సొలొమోను అని పేరు పెట్టి ఉండుంటారు. ఏది ఏమైనప్పటికీ సొలొమోను అనే పేరు ఈరోజు మనం నేర్చుకున్నాం, సమాధానము అని అర్థం. అలాగే బైబిల్లో చాలా పేర్లు ఉంటాయండి, మంచి మంచి పేర్లు. ఉదాహరణకి ఏలియా. ఏం పేరమ్మా? ఏలియా అంటే ఏల్ ప్లస్ యాహ్వే, లేకపోతే యా, అది హీబ్రూ పదం. అనగా యాహ్వే అంటే దేవుడు. ఆ రోజుల్లో వారి బిడలకు వారి పేర్లలో దేవుడు ఉండాలి అని పేరు పెట్టేవారు. ఇంతకు ఏలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయేనా దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో దేవుణ్ణి యెహోవాయేనా దేవుడు అని కనీసం ఆ దేవుణ్ణి బట్టి ఆరాధిస్తే వారిని పట్టుకొని చంపేసే రోజులు. అలాంటి రోజుల్లో ఏలియా యొక్క తల్లిదండ్రులంట, నా కుమారుడు దేవునికి సాక్షిగా జీవించాలని ఏలియా అనే పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా ఏజ్కేల్, దానియేలు, ఇలా పేర్లన్నీ చూడండి. తర్వాత మీరు డిక్షనరీ కావచ్చు, యూట్యూబ్, గూగుల్, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. మంచి మంచి దైవికమైన పేర్లు పెట్టేవారు. అలాగే సొలొమోను అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే సమాధానం. ఈ సొలొమోను గారు ఇప్పుడు రాజు అయ్యారు. రాజు అయ్యారు అని అంటే సొలొమోను దావీదు కుమారుడు కాబట్టి రాజు అయ్యాడంటారా అని ఆలోచన చేస్తే సొలొమోను కన్నా ముందు దావీదు కుమారులుగా పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. అమ్నోను, అబ్షాలోము, చాలా మంది ఉన్నారు. మరి మామూలుగా ఆలోచన చేస్తే ఆ రాజుకు పెద్ద కుమారుడు ఎవరైతే ఉంటారో ఆ రాజుగారి తర్వాత పెద్ద కుమారుడే రాజు అవ్వాలి, తర్వాత కుమారుడే రాజు అవ్వాలి. అది రాజరికంలో మనం చూస్తూ ఉంటాం. కానీ సొలొమోను గురించి మనం డీప్గా ఆలోచన చేసినట్లయితే దావీదు బత్షెబాకు పుట్టిన కుమారుడు ఈ సొలొమోను. సొలొమోను రాజు అవ్వడానికి మామూలుగా లీగల్ ప్రకారంగా కావచ్చు, రాజరికంగా ప్రకారంగా కావచ్చు, కనీసం 0.1% కూడా ఛాన్స్ లేనే లేదు, ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే సొలొమోను కన్నా ముందు చాలా మంది దావీదు కుమారులు ఉన్నారు. అయితే దేవుడు సొలొమోనును
దావీదు తర్వాత రాజుగా ఎన్నుకోవడానికి దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనుషులు చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. మనుషులు ఎన్నుకునే విధానం వేరు, దేవుడు ఎన్నుకునే విధానము వేరండి. సమూయేలు గారు యెషయి ఇంటికి వచ్చి దేవుడు పంపించినప్పుడు వచ్చి, అయ్యా నీ కుమారులు ఎంతమంది అంటే, ఉన్న కుమారులందరినీ ఏం చేశాడండి, యెషయి గారు తీసుకుని వచ్చి సమూయేలు గారు ముందు పెట్టారు. నా తర్వాత నా పెద్ద కొడుకండి, తర్వాత కొడుకండి అని చెప్తే సమూయేలు గారితో దేవుడు వీళ్ళెవ్వరిని కూడా నేను ఏర్పరచుకోలేదని చెప్పేశాడు. యెషయి తన తండ్రి నా తర్వాత పెద్ద కుమారుడే దేవుడు ఏర్పరచుకోబోతున్నాడేమో, తర్వాత కుమారుడే ఏర్పరచుకోబోతున్నాడేమో అని తన కుమారులందరినీ పిలిస్తే తండ్రి చూసే విధానం వేరు, దేవుడు చూసే విధానం వేరు. తండ్రి యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆ కుమారులు ఎవరు కూడా ఏర్పరచుకోలేదంటే అప్పుడు సమూయేలు గారు అంటారు, అయ్యా నీ కుమారులు అందరూ వచ్చారు. నా కుమారులు అందరూ వచ్చారు నాయన. దేవుడు సమూయేలుతో అంటారు, వీళ్ళెవ్వరు కాదంటున్నారయ్యా, ఇంకెవరైనా నీ కుమారుడు ఉన్నారా అంటే అప్పుడు గుర్తొచ్చింది యెషయికి. ఉన్నాడయ్యా, కడసారివాడు, ఎందుకు పనికిరానివాడు, మాకు ఏమాత్రం ఉపయోగం లేనివాడు, కాబట్టి వాడిని గొర్రెలు కాసుకోమని చెప్పేసి వాడిని పంపించామయ్యా, అక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. దేవుడు సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు, ఆ కుమారుడిని పిలిపించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కడసారి వాడు అంటున్నావు కదా, సరే పిలిపించు, అతని కోసం నేను వెయిట్ చేస్తానని సమూయేలుని దైవజనుడు ఎదురు చూశాడు. చూడండి, తండ్రి యెషయి గారికి కనీసం ఆలోచనలో కూడా దావీదు రాలేదు, కానీ దేవుడు మాత్రం సమూయేలును పంపించిందే దావీదును అభిషేకించడానికి. మనుషుల యొక్క చూపులు, మనుషుల యొక్క నిర్ణయాలు, మనుషుల యొక్క ఆలోచనలు వేరండి, దేవుని ఆలోచనలు వేరు. మొత్తానికి దావీదు వచ్చిన తర్వాత దేవుడు అంటాడు, నేను ఏర్పరచుకున్నది ఇతడే. దేవునికి స్తోత్రం. అభిషేకించు, కొమ్ముతో తైలంతో నింపుకొని అభిషేకించు అని సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు వాళ్ళ అన్నయ్యలందరి ముందు, తండ్రి ముందు దావీదుని అభిషేకించు. ఎవరైతే నిరాకరించబడ్డాడో, ఇంట్లో స్థానం లేదో, అన్నయ్యల దగ్గర ప్రేమ అనురాగం లేకుండా స్థానం లేదో, అతనినే దేవుడు ఏర్పరచుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ కూడా మనం సొలొమోను గురించి కూడా ఆలోచన చేస్తే, సొలొమోను రాజు అవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదండి, అని దేవుడు సొలొమోను రాజుగా ఎన్నుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇది సొలొమోను జీవితంలో ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇది కేవలం దేవుని యొక్క మహా కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం, ఈ చేతుల పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి. రాజుల మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం 30వ వచనం. రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 30వ వచనం. నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా చాలండి. ఆల్రెడీ దావీదు బెత్షెబకు ప్రమాణం చేస్తాడు, దేవుడు చెప్పాడు కనుక. అయితే దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చేసరికి ఈ దావీదు తర్వాత ఉన్న కుమారులు రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎత్తేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పన్నాగం అంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో వారిని సమీకరించేసి, వీరికి డబ్బులు ఇచ్చి వీరిని సమీకరించేసి, యాజకులను కొనేసి వారిని కొనేసి వీరిని కొనేసి వీరి అభిషేకాలు చేసేసుకుంటూ నీ తర్వాత రాజుగారి తర్వాత నేనే రాజును అనుకుంటారు. కానీ దావీదు ఫలానా కుమారుడే రాజు అని తన నోటు నుండి ఏ కుమారుడు కూడా చెప్పలేదు. దావీదు బెత్షెబా వచ్చి అడుగుతుంది, నాయనా యజమానుడా, ఇదిగో మనకు పుట్టిన బిడ్డ సొలొమోనే నీ తర్వాత రాజు అవుతాడని మీరు మాకు ప్రమాణం చేశారు కదా, దేవుడు చెప్పాడని. ఎవరెవరో ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు వృద్ధాప్యంలో మంచంలో ఉన్నారు,
పరిస్థితులు ఇలా జరుగుతున్నాయంటే భయపడొద్దు. నేను ఏమైతే చెప్పానో, దేవుడు నాతో ఏమైతే పలికించాడో, నిశ్చయముగా మన కుమారుడైన సొలొమోనే రాజు అవుతాడని తర్వాత యాజకుని పిలిపించి సొలొమోనుకు పట్టాభిషేకం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మనం ఆలోచన చేసినట్లయితే సొలొమోను రాజు అవ్వడానికి, సొలొమోను జీవితంలో తనకి ఏ మాత్రం అర్హత లేకపోయినా దేవుడు సొలొమోను పట్ల మహాకృప చూపించి సొలొమోను రాజుగా ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి. ఈరోజు మనం ఏమై ఉన్నామో, నువ్వు పొందుకున్న ఉద్యోగం, ఎంతో మంది పోటీ పడ్డారు, ఎంతో మంది నీతో పాటు పోటీ పడ్డారు. దేవుడు నిన్ను ప్రేమించి ఆ పోటీలలో నీకు విజయాన్ని ఇచ్చాడు. ఇది నీ విజయం అనడం కన్నా దేవుడు నీ పట్ల కృప చూపించి నీకు ఆ విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఏమై ఉన్నామో, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో అది మన శక్తిని బట్టి కాదు, మన జ్ఞానమును బట్టి కాదు, మనకున్న ఆలోచనలు బట్టి కాదు, మనకున్న డిఫరెంట్ తలంపులను బట్టి లేకపోతే జ్ఞానం బట్టి కాదు. కానీ ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే కూడా దేవుని యొక్క మహాకృప అండి. కరోనా అనేటటువంటి కష్టకాలంలో ఆ భయంకరమైన తెగులు నుండి మనం బయట పడ్డాము అని అంటే మనం తీసుకున్న జాగ్రత్త వలన అంటారా, పెట్టుకున్న మాస్కుల వలన అంటారా? ఏమండి, రోజంతా మాస్క్ పెట్టి అలానే మాస్క్ పడుకున్నారా అండి? లేదు కదా. ఏదో భయం కొద్ది పెట్టుకున్నాం, కానీ ఆ మాస్క్ నిజంగా మనల్ని రక్షించిందంటారా? తీసుకుంటున్న శానిటైజర్ తెగ రుద్దేశారు కదా, అది మనల్ని రక్షించిందంటారా? లేకపోతే ఎప్పుడు తీసుకోలేనటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకున్న వల్ల రక్షించిందంటారా? లేదండి. ఆ వైరస్ మనలోనికి వెళ్ళకుండా, ఒకవేళ అది వెళ్ళినప్పటికీ మనలో అది పని చేయకుండా దేవుడు మనలను కాపాడి తన మహాకృప చూపించాడు. కనుకనే ఈరోజు మనం సజీవంగా, సురక్షితముగా, ఆరోగ్యకరముగా దేవుని యొక్క మందిరంలో దేవుని స్తుతించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప. ఆ దేవుని కృప పొందుకున్న మనము దేవునికి కృతజ్ఞులుగా మనం జీవించాలి. సొలొమోను రాజు అయ్యాడు అని అంటే సొలొమోను జీవితంలో ఏమీ లేదండి. ఇది కేవలం దేవుని యొక్క మహాకృప వలన సొలొమోను రాజుగా పట్టాభిషేకం అయ్యాడు, అర్హత పొందుకున్నాడు, అర్హత సాధించాడు. ఈరోజు మన జీవితంలో నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను మరలా చెప్తా ఉంటాను, దేవుడు నీ పట్ల కృప చూపించి నీ పట్ల తన ప్రణాళికలు గొప్పగా కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడు, ఆ సీట్ ఇచ్చాడు, కాలేజీలో ఆ సీట్ ఇచ్చాడు, లేకపోతే ఆ సాఫ్ట్వేర్లో ఆ జాబ్ ఇచ్చాడు, ఆ గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు, లేకపోతే ఆ వ్యాపారంలో స్థిరపరిచాడు. ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకురావడానికే దేవుడు నేను ఆ పొజిషన్లో పెట్టి నిన్ను స్థిరపరిచాడు. అలాగా సొలొమోను కూడా దేవుడు ఒక మహాకృప చేత సొలొమోను అంట రాజ్యమందు స్థిరపరిచాడు. ఇంకా ఈ సొలొమోను యొక్క సింహాసనాన్ని ఎవ్వరూ కూడా కదిలించే పరిస్థితి లేకుండా దేవుడు అంట సొలొమోను యొక్క సింహాసనాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు సొలొమోను తాను స్థిరపడిన తర్వాత, ఇంతమంది కుమారులు ఉన్నప్పటికీ, నా ముందు ఇంతమంది దావీదు కుమారులు ఉన్నప్పటికీ దేవుడు నా పట్ల మహాకృప చూపించి నన్ను రాజుగా చేయడం మాత్రమే కాకుండా నా సింహాసనాన్ని స్థిరపరిచాడు అని చెప్పి సొలొమోను కంట నా దేవుని కోసం నేనేదైనా చెయ్యాలి అని చెప్పి ఆలోచించడం సొలొమోను గారు మొదలుపెట్టారట. ఈ రోజుల్లో చాలామంది ఏమీ లేని పరిస్థితుల్లో ఉండి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టి దైవజనులు, దైవ సేవకులు, దైవజనురాలు ప్రార్థన చేయగా దేవుడు కరుణించి తన మహాకృప చూపించి ఉద్యోగం లేని నిన్ను ఉద్యోగంలో దీవించాడు, వ్యాపారం లేని నీకు వ్యాపారం ఇచ్చి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, సమృద్ధినిచ్చాడు, సమస్తమును అనుగ్రహించాడు, నిన్ను స్థిరపరిచాడు, నీ కుటుంబంలో నిన్ను స్థిరపరిచాడు, నీ ఉద్యోగంలో నిన్ను స్థిరపరిచాడు, నీ వ్యాపారంలో నిన్ను స్థిరపరిచాడు, నీ చేతి పనుల్లో నిన్ను స్థిరపరిచాడు. ఒకరి దగ్గర చెయ్యి చాపే పరిస్థితి లేకుండా నువ్వే 10 మందికి పెట్టే స్థితిగా దేవుడు ఈరోజు నిన్ను స్థిరపరిచాడు.
స్థిరపరిచిన నిన్ను బట్టి దేవుడు సంతోషించాలే కానీ బాధపడకూడదు. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మర్చిపోతే దేవుడు వాడిని చూసి బాధపడుతున్నాడు. నిన్ను స్థిరపరిచి తప్పు చేశానా నా కుమారుడా, నా కుమారుడు, నిన్ను స్థిరపరిచి నన్ను నా మందిరానికి నేను దూరం చేసుకున్నానా అని దేవుడు బాధపడతాడట. సొలొమోనును తన రాజ్యము, తన సింహాసనమందు దేవుడు స్థిరపరిచినప్పుడు సొలొమోను అంట స్థిరపడిన తర్వాత గర్వించక, స్థిరపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోక, స్థిరపడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టక, స్థిరపడిన తర్వాత దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. బైబిల్లో చాలా మంది రాజులండి స్థిరపడిన తర్వాత తమ హృదయంలో గర్వించెను అని ఉంటుంది. కొంతమంది రాజుల గురించి చరిత్ర రాస్తుంది. కానీ ఇక్కడ సొలొమోను గురించి ఆలోచన చేస్తే తను స్థిరపడిన తర్వాత గర్వించలా, తను స్థిరపడిన తర్వాత కృతజ్ఞత భావము తనలో నుండి బయటకు వచ్చింది. కృతజ్ఞత భావము తనలో నుండి బయటికి రావడం మాత్రమే కాకుండా దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలని ఆశ సొలొమోనును బలవంతం చేసిందంట. ఈరోజు నేను ఈ సింహాసనం మీద కూర్చున్నానంట, రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చిందంటే ఇది నా వలన కాదు, నా తల్లి వలన కాదు, ఇది నా మాత్రం ఏమాత్రం కాదు, ఇది కేవలం దేవుని యొక్క మహాకృప వలనే నాకు ఈ సింహాసనము, ఈ రాజుగా ఈ అంతా ఏర్పాటు దేవుడే చేశాడు కనుక నా దేవుని కోసం ఏమైనా చెయ్యాలని ఆలోచించి 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 దాన్ని క్రియారూపముగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఏం చేశాడో ఒకసారి మనం చూద్దాం. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకోండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 2వ వచనం, మొదటి అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం. అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోనందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ, అనగా ఇజ్రాయేలులందరికీ ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోనందు బలిపీఠమునొద్దకు పోయిరి. చాలా స్థిరపడిన తర్వాత సొలొమోను చేసిన ఒక అద్భుతం పని ఏంటో చూద్దాం. దేవుని సన్నిధికి మనం ఇప్పుడు వెళ్ళాలి అనుకున్నాం. స్థిరపడిన తర్వాత ఎక్కడ వెళ్ళాలనుకున్నాండి? గిబియోనులో ఉన్న దేవుని యొక్క బలిపీఠమునొద్దకు వెళ్ళాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేవుడే నన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాడు, అర్హత లేని నాకు అర్హతనిచ్చాడు, యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చి రాజుగా అభిషేకించి రాజుగా నా సింహాసనాన్ని స్థిరపరిచాడు. స్థిరపరిచిన నా దేవుణ్ణి నేను మొదటగా కలుసుకోవాలి, నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుని నేను మహిమపరచాలి, నా దేవుని యొక్క సన్నిధి నేను అనుభవించాలి అని తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే మన 2వ అంశము, ఆరాధించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనకు వచ్చిన ఆ ఆశను బట్టి మనం నిజంగా చాలా సంతోషించాలి. చూడండి, దేవుడు ఉన్నతమైన స్థితిలో దీవిస్తే వారు చాలా మంది మందిరాల్లో కనబడరు. ఏమయ్యా మందిరాలు రాలేదేంటి? ఉద్యోగం అండి, బిజీ. నా ఉద్యోగం ఏంటనుకుంటున్నారు? క్షణం తీరిక ఉండదు, దమిడి ఆదాయం ఉండదు. కొంతమంది అంతే కష్టపడిపోతారు కానీ చేతిలో రూపాయి మిగలదు. ఎందుకు మిగలట్లేదు? నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అదే నీ ఉన్న చిన్న ఉద్యోగమైనా సరే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళు. దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడం మాత్రమే కాకుండా నీ జీవితం అంతా సమృద్ధిని అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. చాలా మంది ఓ పెద్ద ఉద్యోగం రాగానే దేవుని మర్చిపోతారు. నేను అడుగుతాను, సొలొమోను మహారాజు గారి కన్నా ఆ రాజ్యంలో పెద్ద ఉద్యోగం ఎవరికైనా ఉందా అండి? ఎవ్వరికి లేదు.
రాజ్యంలో మొట్టమొదటి పోస్టు, కొత్త ఉద్యోగం ఏదో ఉందంటే రాజే, తర్వాత ఎవరైనా. ఇప్పుడు అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న సొలొమోను గారు దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడ్డారు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఇది నేర్చుకోవాలండి. మనం ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా ఆదివారం అనేసరికి, ఆదివారం నువ్వు ఎక్కడ కనపడాలి తెలుసా? మందిరంలో కనపడాలి. మందిరంలో నువ్వు దేవుని కలుసుకోవాలి. ఆదివారం ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలు హాలిడే అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళి అక్కడ సమయం గడిపే ప్రయత్నము చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు నిజంగా దేవుని కుమారుడు కుమార్తె అయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, నువ్వు ఆదివారం మందిరం మానేసి నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఈరోజు ఆదివారం దేవుని కలుసుకునే దినం, దేవుడు నీ కొరకు ఎదురు చూసే దినం. ఈ ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తాడు. చాలా మంది ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ అణిచివేసేసుకొని, పరిశుద్ధాత్మ ప్రేరేపించినా దాన్ని పక్కన పెట్టేసి ఆదివారం మందిరాన్ని మానేసి ఎక్కడెక్కడికో వెళ్ళట్లేదండి చాలా మంది దేవుని బిడ్డలు. రోజు భయం ఉండట్లేదు. ఎందుకు? దేవుడు నిన్ను స్థిరపరిచినందుకు నువ్వు మందిరాన్ని మానేస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదించినందుకు నువ్వు మందిరానికి మానేస్తావా? దేవుడు నిన్ను దీవించినందుకు నువ్వు మందిరాన్ని మానేస్తావా? అప్పుడు దేవుడు నిన్ను చూసి బాధపడడా? నా కుమారుడు, నా కుమార్తె ఆదివారము ఆత్మతో, సత్యముతో, ప్రార్థనతో, పాటలతో, ఆరాధనతో దేవుని వాక్యము చక్కగా కూర్చొని వింటుంది అని దేవుడంట మన కోసం 1000 కళ్ళతో మందిరంలో ఎదురు చూస్తాడంట. ఎందుకనంటే నా మందిరమందు చేయబడుతున్న ప్రార్థనలు ఆయన చెవులంట ఆలకిస్తాడు. ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. దేవుడు ఎదురు చూసేటటువంటి స్థలం ఏదైనా ఉన్నదంట దేవుని మందిరం మాత్రమే. నీ కొరకు దేవుడు ఎదురు చూస్తే నువ్వేమో ఆదివారం మందిరంలో కనబడవా? నువ్వేమో దేవుని కలుసుకోవడానికి నీకు టైం లేదా? దేవుని ఆరాధించడానికి నీకు సమయం లేదా? దేవుని ఆరాధించడానికి బిజీ అయిపోయావా? లేరండి, ఈ రోజులో ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టే దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడు. నా జీవితంలో ఆదివారం మందిరాన్ని మానేసే రోజు నాకు అసలు గుర్తే లేదండి. మీకు ఒక విషయం చెప్తాను. నా చిన్నతనంలో ఆదివారము భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వస్తూ ఉంటే అప్పుడు మీ కుమారుడి కడుపు నొప్పి వస్తే మీరు ఏం చేస్తారండి? అమ్మా వెంటనే మందిరాన్ని బయలుదేరుతున్నారండి, రెడీ అయ్యారు. అమ్మా కడుపు నొప్పి అన్నాడు. ఏం చేస్తారు? తక్కువ హాస్పిటల్ తీసుకెళ్తారు కదా, తీసుకెళ్ళడం మంచిదే, తీసుకెళ్తారు కదా. మా నాన్నగారు ఏం చేశారు తెలుసా అండి? అలానే లాక్కుంటూ వెళ్ళి మందిరంలో కూర్చోబెట్టాడండి. ఎన్ని తిట్టుకున్నానో అప్పుడు. ఇప్పుడు మా నాన్నగారిని ఎంత బాగా చూసుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. జరిగింది ఏంటో తెలుసా? కడుపు నొప్పితో వచ్చానండి, హైదరాబాద్లో జరిగింది. మందిరంలో కూర్చున్నానండి, ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో అంతా అయిపోయింది, వాక్యం చెప్తున్నారు, వాక్యం అంటుంది. వాక్యపు మధ్యలో నాకు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది తెలుసా? నేను కడుపు నొప్పితో, భయంకరమైన కడుపు నొప్పితో వచ్చాను కదా. ఏమైపోయింది కడుపు నొప్పి? అనగా మందిరంలో అడుగు పెట్టగానే అసలు నా కడుపు నొప్పి లేకుండా, నాకు అసలు గుర్తే లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. మందిరంలో అడుగుపెట్టు, నీకు తెలియకుండానే దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడు. నీకు తెలియకుండానే దేవుడు స్వస్థపరుస్తాడు. నీకు తెలియకుండానే నేను ఆశీర్వదించడానికి వస్తాడు. నీకు తెలియకుండానే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేయడాన్ని ఇష్టపడతాడు. మీకు విషయం తెలుసా అండి? మందిరంలో మనం అడుగు పెట్టిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, మనము కొన్ని ఆరాధన చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్కరినంటే దేవుడు దర్శిస్తూ ఉంటాడు, తాకుతూ ఉంటాడు. కొంతమంది అనుభూతిని అనుభవిస్తారు, కొంతమందికి అది ఇంకా తెలియదు కాబట్టి, కొంతమందికి ఆ పరిపక్వతలోని రారు. కానీ అలా తాకినప్పుడు మన జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతము మనం పొందుకునే వారుగా మనం ఉంటాం. అలాగా మనం దేవుని మందిరంలో కనబడడానికి ఇష్టపడాలి. సొలొమోను గారండి ఎవరండి? రాజు, మహారాజు. ఎవరమ్మా?
మహారాజు తనకన్నా పైనోడు ఎవరు లేడు, తనకన్నా ఉన్నతమైన పోస్ట్ ఎవరికి లేదు. మహారాజు గారే దేవుని కలుసుకోవడానికి తన రాజ్యాన్ని పక్కన పెట్టడానికి ఆయన ఇష్టపడుతుంది. తన స్థానాన్ని పక్కన పెట్టడానికైనా వెనకాడట్లేదు, తన సింహాసనాన్ని పక్కన పెట్టడానికి కూడా వెనకాడట్లేదు. తన రాజ్యాన్ని, ఎన్ని పనులు ఉంటాయండి, బోల్డ్ పనులు ఉంటాయి, ఆ పనులన్నీ పక్కన పెట్టేసి గిబియోన్లో ఉన్న దేవుని బలిపీఠము దగ్గరికి వెళ్ళి నేను దేవుని కలుసుకోవాలి అనేటటువంటి ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆశ నీకు ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అన్న ప్రకారము మనము కూడా దేవుని పట్ల ఆశ కలిగి ఉండాలి, దేవుని సన్నిధి పట్ల తృష్ణ కలిగి ఉండాలి. ఏది ఏమైనా ఆదివారం వచ్చిందంటే ఆదివారంలో నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనేటటువంటి ఆశ నీకు కలిగినప్పుడు నా బైబిల్లో దేవుడు ఒక మాట సెలవిస్తుంది, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. రైట్. ఇక్కడ సొలొమోనుకు వచ్చిన ఆశను బట్టి చాలా సంతోషిస్తున్నాం. తాను ఒక్కడే వెళ్ళాడా దేవుని ఆరాధించడానికి? చదువుదాం. 2వ వచనం, 3వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. చాలు ఇక్కడ ధ్యానిద్దాం. ఇప్పుడు సొలొమోనుకు వచ్చిన ఆలోచన రాజుగారికి వచ్చింది. ఇప్పుడు రాజుగారు సొలొమోను గారు ఏం చేశారు తెలుసా? తన దగ్గర ఉన్న అందరిని పిలిపించారు. మొదటిగా ఎవరిని పిలిపించారు తెలుసా? సహస్రాధిపతులు. ఎవరమ్మా? సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి. ఒక్క సహస్రాధిపతి కాదు, సహస్రాధిపతులు ఉండేవారు. అనగా 1000 మందికి 1000 మందికి 1000 మందికి 1000 మందికి 1000 మందికి ఒక్కొక్క అధికారి అలా కొంతమంది సహస్రాధిపతులు, 1000 మందికి అధికారులు కొంతమంది ఉండేవారు. వారిని పిలిపించాడు. రెండవది శతాధిపతులు. రెండోది ఎవరమ్మా? శతాధిపతులు అంటే 100 మందికి అధిపతి, 100 మందికి అధిపతి, 100 మందికి అధిపతి. ఎంతమంది మన రాజ్యంలో ఎన్ని వందలకు అధిపతులు ఉన్నారో ఆ శతాధిపతులందరూ రండి అని వారికి ఆజ్ఞాపించాడు. తర్వాత న్యాయాధిపతులకు, న్యాయం తీర్చేవారు, జడ్జెస్. రోజులో ఉంటాయి లోకల్ జడ్జు, కోర్టులు ఉంటాయి కదా, ఆ రోజులో న్యాయాధిపతులు న్యాయం తీర్చేవారు. మన రాజ్యంలో ఎంతమంది అయితే న్యాయాధిపతులు ఉన్నారో వారందరూ రండి అని వారిని పిలిపించాడు. తర్వాత ఇజ్రాయేలీయుల పెద్దలు. ఎవరమ్మా? పెద్దలు ఉంటారు కదా, సర్పంచ్లు. మనం ఇప్పుడు సర్పంచ్లు అంటూ ఉంటాం కదా, పంచాయతీల సర్పంచ్. అలాగా పెద్దలు. అలా ఎవరైతే ఇజ్రాయేలీయుల అక్కడక్కడ పెద్దలు ఉన్నారో వారు కూడా రండి అని చెప్పేసి వీళ్ళందరినీ పిలిపించారు. నేను బహుశా అనుకుంటాను సొలొమోను వీరందరికీ చెప్పాడు, సహస్రాధిపతులు 1000 మందికి నువ్వు అధికారి అయ్యావు అంటే అది దేవుడు నీ పట్ల కృప చూపించి, మహాకృప చూపించి నేను అధికారిగా చేశాడు. దేవుడు నన్ను ఎలాగైతే స్థిరపరిచాడో నిన్ను అలా స్థిరపరిచాడు. కాబట్టి మనం దేవునికి ఆరాధన చేయడానికి మనం వెళ్దాం అని వారికి చెప్పాడు. సహస్రాధిపతులకు, శతాధిపతులకు చెప్పాడు, న్యాయాధిపతులకు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలందరికీ, ఇజ్రాయేల్ పెద్దలకి చెప్పి రండి మనమందరం కలిసి వెళ్దాం, దేవుని కలుసుకుందాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మహిమపర్దాం అని చెప్పేసి సహస్రాధిపతులు, శతాధిపతులు, న్యాయాధిపతులు, ఇజ్రాయేల్ పెద్దలందరినీ కలిపి సొలొమోను గారు దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారమ్మా? గిబియోన్లో ఉన్న దేవుని బలిపీఠము దగ్గరికి, అనగా దేవుని కలుసుకోవడానికి వీళ్ళందరినీ సొలొమోను మహారాజు గారు పట్టుకొని తీసుకుని వెళ్తున్నారు. ఈ రోజు మందిరానికి వస్తున్నారండి. ఎలా వస్తున్నారు? ఒక్కరెట్టి కోటి కని వస్తున్నాం. ఒక్కదాని మీద వస్తావా? ఒక్కరే వస్తారా? అదే ఫంక్షన్కి అయితే మొత్తం కలిసికట్టుగా వెళ్తారు, పెళ్ళిళ్ళకు కలిసికట్టుగా వెళ్తారు, సినిమాలకు ఫ్యామిలీగా వెళ్తారు. ఏంటి ఫంక్షన్ల కన్నా దేవుని మందిరం అంత చిన్న చూపండి, పెళ్ళిళ్ళు కన్నా దేవుని మందిరం అంత చిన్న చూపండి, పిక్నిక్ల కన్నా దేవుని మందిరం అంత చిన్న చూపండి, విహార యాత్రల కన్నా దేవుని మందిరం అంత చిన్న చూప. మీరందరూ గమనించండి,
ఈ పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు, విహారయాత్రలకు, బీచ్లకు, వీటన్నిటికీ ఫ్యామిలీగా వెళ్తారమ్మా. కార్లు కట్టుకొని మరి వెళ్తారు, ట్యాక్సీలు కట్టుకొని మరి వెళ్తారు. దేవుని మందిరం అనేసరికి, దేవుని కలుసుకోవాలనేటటువంటి సమయం వచ్చేసరికి ఒక్కరే వస్తారు, అది కూడా లేటుగా వస్తారు. అంటే దేవుడు ఎంత బాధపడతాడు. మన వాళ్ళందరూ మరి సొలొమోను కన్నా బిజీ పర్సన్, సొలొమోను రాజుగారి కన్నా బిజీ పర్సన్. సహస్రాధిపతుల కన్నా మనది పెద్ద పోస్ట్, శతాధిపతుల కన్నా మనది పెద్ద పోస్ట్, న్యాయాధిపతుల కన్నా మనది పెద్ద పోస్ట్. ఇంతకు ఏ పోస్టు లేదు మనకి బిజీ ఎక్కువ. అంటే కరెక్టా కదా? ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, సొలొమోను మహారాజు గారు సహస్రాధిపతులు, 1000 మందికి అధిపతులు, శతాధిపతులు, 100 మందికి అధిపతులు, న్యాయాధిపతులు, ఇజ్రాయెల్ పెద్దలు దేవుని కలుసుకుందామంటే ఇంకో ఏం ఆలోచించలేదండి. వారి పనులన్నీ పక్కన పెట్టి, నిజంగా కరెక్టే కదా, ఈ స్థానంలో దేవుడు మనల్ని స్థిరపరిచాడు కదా, ఈ స్థానంలో మనం ఉన్నామంటే, 10 మంది పైన అధికారిగా మనం ఉన్నామంటే, 1000 మంది పైన అధికారిగా ఉన్నామంటే, 100 మంది పైన అధికారిగా ఉన్నామంటే, ఇలా పెద్దలుగా ఉన్నామంటే, న్యాయాధిపతులుగా న్యాయం తీరుస్తున్నామంటే, ఈ పోస్టులు, ఈ పొజిషన్లు అన్నీ కూడా దేవుడే ఇచ్చాడు కదా. మరి ఆ దేవుని కలుసుకోవడానికి ఇవి ఏమైనా అడ్డా? అది కాస్త వాటన్నిటిని పక్కన పెట్టి గిబియోన్లో ఉన్న దేవుని బలిపీఠము దగ్గర, అనగా దేవుని కలుసుకోవడానికి సొలొమోనుతో పాటు ఉన్న ఈ యొక్క వర్గాలన్నీ వారు దేవుని కలుసుకోవడానికి బయలుదేరారు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించం. ఇంటిల్ల పాది దేవుని మందిరంలో కనబడాలి, అది దేవుడికి ఇష్టం. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ఇంటిని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను నీ పాలెము చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడి ఆశీర్వదిస్తాడు. అది దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనం దేవుని మందిరంలో ఇంటిళ్ళ పాది రావడానికి ఇష్టపడాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరో ఒకరిని తీసుకురావడానికి కూడా ఇష్టపడాలి. మనమే కాదండి, ఎవరో ఒకరు. ఇంత అద్భుతమైన దేవుణ్ణి కలుసుకుంటున్నాం, దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సమస్త ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటున్నాం. కలిగి ఉన్న మనం ఒక్కరమే రావడం కాదండి, ఎవరినో ఒకరిని తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలి. మొదటి వారికి చెప్పి వారిని ఏదో ఒక విధంగా తీసుకొస్తేనే వారిని బట్టి ఒకరిని తీసుకొచ్చామని దేవుడు సంతోషిస్తాడు. ఉదాహరణ చూడండి, ఏదైనా మంచి హోటల్లో భోజనం చేసామనుకోండి, టిఫిన్ చేసామనుకోండి, అది చాలా బాగుంది అనుకోండి, మౌనంగా ఉంటామా? మనం చుట్టూన్న వారికి చెప్తాం, వదిన అగో పలానా చోట మేము తిన్నాం, పలానా చోట మేము షాపింగ్ చేసాం, అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అని చెప్పేసి 10 మందికి చెప్తా ఉంటాం లోకంలో ఉన్న వాటి కొరకు. మరి దేవుని కోసం మనము 10 మందికి చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నాం. అది దేవుడు ఏమాత్రం ఇష్టపడ. ఎవరినో ఒకరిని దేవుని మందిరంలో తీసుకురావడానికి ఇష్టపడాలి. ఇప్పుడు సొలొమోను ఒక్కడే దేవుని దగ్గరికి వెళ్ళి, ఒక్కడే ఆ గిబియోన్కి వెళ్ళి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆరాధించవచ్చు. కానీ సొలొమోను ఒక్కడు వెళ్ళడానికి ఇష్టపడలా, తనతో ఉన్న వారందరినీ తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అలాగే దేవుని మందిరానికి మనం ఒక్కరమే రావడం కాదు, మనతో పాటు మన కుటుంబం రావాలి, మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు రావాలి, మనతో పాటు మనకు తెలిసిన ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి దేవుణ్ణి వారిని కలిసేటట్లుగా మనం చేయాలి. అలా చేసినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు సొలొమోను తనతో ఉన్న వారందరినీ కూడా గిబియోనులోకి తీసుకొని వెళ్ళాడు. తర్వాత జరిగింది ఏంటో ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం చదవండి. 6వ వచనం. ఆ 1000 దహన బలులను అర్పించాడు. రైట్. మొదటి అంశం మనం నేర్చుకున్నాం, అర్హత పొందాడు. రెండవది ఆరాధించాడు, ఆరాధనకు వెళ్ళాడు, దేవుని కలుసుకోవడానికి వెళ్ళాడు, దేవుని కలుసుకున్నాడు. మూడవది అర్పణ అర్పించాడు. దేవుని మందిరంలోనికి మనం వచ్చిన తర్వాత, దేవుని కలుసుకొని దేవుని ఆరాధించిన తర్వాత మనం ఏం చేయాలమ్మా? అర్పణ అర్పించాలి. ఇక్కడ సొలొమోను అర్పించిన అర్పణను కూడా మనం ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏం అర్పించాడో తెలుసమ్మా?
దాని మీద 1000 దహన బలులు అర్పించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక పాట ఉంటుంది కదండి, ఏడాది దూడ నా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమై నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రు నీకిచ్చిన చాలునా, ఏడాది దూడల్ నా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా. దేవునికి స్తోత్రం. సొలొమోను తనతో పాటు ఉన్న తన వారందరినీ తీసుకుని దేవుని కలుసుకొని దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడంట. అలా ఆనందిస్తూ ఉంటే కేవలం మాటలతో దేవుని స్తుతించడం మాత్రమే కాదు, మాటలతో దేవుని ఆరాధించడం మాత్రమే కాదు, మాటలతో దేవునికి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, చేతలతో కూడా దేవుని ఘనపరచాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని కలుసుకున్న తర్వాత మనము నోటి పెదాలతోనే దేవుని ఘనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాం, మంచిది. పాటలు పాడి ప్రభుని స్తుతిస్తూ ఉంటాం, మంచిది. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉంటాం, మంచిది. అయితే ఈ ఆరాధనలో చివరి దశ ఏంటి అనంటే మనము చేతలతో కూడా దేవుణ్ణి ఘనపరచాలి. అదే అర్పణ అర్పించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కలుసుకున్న తర్వాత సొలొమోను యొక్క ఆ ఆనందం అంతా ఉప్పొంగిపోయిందంటండి. ఆనందానికి అవధులు లేవంటాడు. ఎందుకంటే ఆ ప్రజెన్స్ని అనుభవిస్తున్నప్పుడు సొలొమోను చాలా ఆనందపడిపోయాడు. చాలా ఆనందం. నేను అనుకుంటాను, ఏడుస్తూ ఏడుస్తూ దేవుని ఆరాధించుండొచ్చు. ఏమి చూసి నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చావు, ఏమి చూసి నన్ను రాజుగా చేశావు, ఏమి చూసి నాకు సింహాసనం ఇచ్చావు, ఏమి చూసి నా రాజ్యాన్ని సింహాసనాన్ని స్థిరపరిచావు నాయనా అని కృతజ్ఞత భావంతో దేవుని కలుసుకుని దేవుని ఆరాధించు. ఒకానొక సమయంలోనంట ఒక క్రిస్టియన్ ఫ్రెండ్, తనకు ఒక నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇష్టానుసారంగా జీవించేవాడు అంటండి. ఇష్టానుసారంగా జీవించి చాలాసార్లు మనోడు చెప్తూ ఉండేవాడంట, అలా కాదురా, మంచిగా ఉండాలిరా, భవిష్యత్తు ఉంటుందిరా, మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడురా అండి అని చెప్పేసి నానా రకాలుగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండేవాడంట ఆ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్. ఈ రోజుల్లో కూడా అలాంటి ఫేస్ చేస్తున్న వారు మన దేవుని బిడ్డలు ఉంటారు. మన దేవుని గురించి మనం చెప్పడం మన బాధ్యత. అవతల వాళ్ళు దేవుడు ఏదో ఒక రోజు వారి హృదయాన్ని తెరుస్తారు. అయితే ఒక రోజు ఈ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, అరే ఇంట్లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవురా, చాలా కష్టంగా ఉంది, నాకు కూడా నా పరిస్థితి కూడా ఏం బాగలేదు, చచ్చిపోదాం అనుకుంటున్నాను రా, ఎందుకో చనిపోయే ముందు నీకు చెప్దామని ఫోన్ చేసామురా అంట. వెంటనే అన్న, రే నువ్వు కంగారు పడకు, నువ్వు కరెక్ట్గా నాకు ఫోన్ చేసి, ఈరోజు ఆదివారం నేను చర్చ్కి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుని వాక్యమును ధ్యానించడానికి నేను యథాప్రకారంగా చర్చ్కి వెళ్తాను కాబట్టి ఈరోజు నువ్వు నాకు ఫోన్ చేయడం చాలా సంతోషం, ఇది ఒక్కరోజు నువ్వు నాకు సమయం ఇవ్వు, తర్వాత నీ ఇష్టం, నేను తీసుకెళ్తాను అని చెప్పి చర్చికి తీసుకెళ్ళాడంట. చర్చికి దారిలో కూడా ఏం మాట్లాడలేదంట, సైలెంట్గా చర్చికి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి ఆ ఆరాధనలంతా కూర్చున్నాడు. మొత్తం పాటలు, ఆరాధన, వాక్యం అంతా అయిపోయిందంట. అంత అయిపోయిన తర్వాత
అప్పుడు పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేయించి కూర్చోబెట్టి కాసేపు ప్రార్థన చేసుకుని సరే వెళ్దాం రా అని చెప్పాడు. అప్పుడు ఆ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ అన్నాడు, రే నాకెందుకో ఇంకొక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోాలనిపిస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం. అరే నా జీవితంలో ఇంత నెమ్మది, ఇంత ప్రశాంతత, ఇంత సమాధానం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఏదో బరువైన కొండ భారము నాలో నుండి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అలా ప్రశాంతంగా ఉన్నాను. ఇంకో 10 నిమిషాలు పావుగంట ఉందాం రా అని చెప్పి అతన్ని ఇంకా కాసేపు ఉండి మనసులో ప్రార్థన చేయించుకొని తర్వాత వెళ్ళాడు. అసలు చచ్చిపోదాం అనుకున్న అతను చనిపోకుండా ఏదో ఒకటి దేవుడు మార్గం తెరుస్తాడని మొదట విశ్వాసముతో ఇంకా రోజు రావడం, మా ఆదివారం మందిరాన్ని రావడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినప్పుడు దేవుడు అతను హృదయంలో కార్యాలు చేయడం మొదలుపెట్టి పూర్తిగా అతను దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు ఒక గొప్ప మార్గమును దేవుడు తన కొరకు తెరిచి ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆలోచనను బట్టి చిన్న బిజినెస్ పెట్టుకున్నాడంట. ఆ బిజినెస్ పెరిగి 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 పెద్దయి ఇప్పుడు గొప్ప కోటీశ్వరుడు అండి. హైదరాబాద్లో ఉన్నాడు నాకు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా జరిగి చచ్చిపోతాం అనుకున్న అతన్ని ఫ్రెండ్, క్రిస్టియన్ ఫ్రెండ్ దేవుని మందిరాన్ని నడిపించాడు. అని చేయాల్సిందంత కేవలం వచ్చి రారా కూర్చోన్నాడంతే. దేవుడు పట్టుకున్నాడు, దేవుడు దర్శించాడు. అలాగా మనం ఎవరిని తీసుకొస్తామో వారి జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడో మనకు తెలియదు. వారిని మనం తీసుకురావడం మాత్రం మన బాధ్యత. వారిని ఎలాగైనా దేవుని మందిరంలో తీసుకురావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉంటాయి. సొలొమోను కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ సొలొమోను అంట మౌనంగా ఉండలేకపోయాడంటాడు. నా దేవుని కోసం నేను అర్పణ అర్పించాలి. ఏమి చూసి నన్ను దేవుడు ఇంతగా దీవించాడు, ఆశీర్వదించాడు, నా సింహాసనాన్ని స్థిరపరిచాడు, అందరికన్నా నేను శ్రేష్టమైన అర్పణ అర్పించాలి అని సొలొమోను గారంట 1000 దహన బలి. ఏంటండి 1000 దహన బలి. నేను అనుకుంటాను అంతకన్నా పెద్ద అర్పణ ఎవరైనా అర్పించారండి అంటే నాకు తెలియక అడుగుతాను. మామూలు ఎవరైనా అర్పించారంటారా పాస్టర్ గారు? అంటే ఎలాగ అనుకున్నాడు తెలుసా? ఎవ్వరు అర్పించలేని అర్పణ నేను అర్పించాలి. దేవునికి స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం తెలుసా? ప్రభువా, సాక్ష్యాలు చెప్తారు, ఏమిచ్చినా నీ రుణము నేను తీర్చుకోలేను నాయన, ఏమిచ్చినా నీ రుణము నేను తీర్చుకోలేను నాయన, కాబట్టి ఏమి ఇవ్వట్లేదు ప్రభు అంట. ఏమ్మా అమ్మగారు కరెక్టేనా అమ్మగారండి? ఏమిచ్చినా నీ రుణము నేను తీర్చుకోలేను నాయనా అని ఏమి ఇవ్వరు. అదే దేవుడు కోరుతున్నాడు. నువ్వు దేవుని ఎలా గణపరచాలో తెలుసా? ఎవ్వరు ఇవ్వలేనంతగా నేను ఇచ్చేటట్లుగా నన్ను దీవించు నాయన అని గణపరచాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ కృతజ్ఞత భావాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు అర్పించే అర్పణ కన్నా నువ్వు హృదయంలో డిసిషన్ తీసుకుంటావు. చూడు, సొలొమోను గారు 1000 దహన బలులు వెంటనే అర్పించలేదండి. తన హృదయంలో మొదట ఆలోచన వచ్చిందండి, ఎవ్వరు ఇప్పటి వరకు నా దేవునికి అర్పించలేని గొప్ప అర్పణ నేను అర్పించాలి అనేటటువంటి ఆశ సొలొమోనుకు వచ్చింది. చూసారా? దాన్ని దేవుడు చూశాడంట. నువ్వు అర్పించే అర్పణ చిన్నదవచ్చు పెద్దదవచ్చు, అది కాదు ఇంపార్టెంట్. నీ హృదయంలో దేవుని మొదట నువ్వు గణపరచాలి, ఆలోచన రావాలి. మనం ఏం చేస్తాం తెలుసా? జోబులో చేయి పెడతాం, 500 కాగితాన్ని పక్కన నెట్టేస్తాం, 200 కాగితాన్ని పక్కన నెట్టేస్తాం, 100 కాగితాన్ని పక్కన నెట్టేస్తాం. ఏదో చిన్న కాగితం వస్తా, ఇది దేవునికి అని. అసలు దేవుడు అర్పణ కాదు, ఫస్ట్ నీ మనసును చూస్తాడు. ఇప్పుడు ఆదికాండంలో హేబేలు కయ్యూను ఉన్నారండి. ఇద్దరు అర్పణ తీసుకురావడానికి వచ్చారు. బైబిల్లో ఉంటుంది, మీరు చదవండి. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించను, కయ్యూను అర్పణ అంగీకరించలేను. అంటే దేవుడు అర్పణ కన్నా చూసేది ఏంటో తెలుసా? నీ హృదయం. మొదట నీ హృదయంలో దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. నువ్వు అర్పించే హృదయం వస్తా చూసావా? నా దేవునికి గొప్ప అర్పణ నేను అర్పించాలి అని ఆ హృదయంలో వచ్చే ఆశ ఉంటుంది చూసారా? అది దేవుడు మొదట చూసి దేవుడు సంతోషిస్తాడు. చాలా మంది దేవుని మందిరంలో ఘనమైనది అర్పించడానికి ఎందుకో ఇష్టపడరు. 500 ఏమో షాపింగ్ మాల్లో ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడరు. 500 నోటిని రెస్టారెంట్లో ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడరు.
500 నోట్లు హాస్పిటల్లో ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడు. కానీ అదే గొప్ప అర్పణ మందిరంలోనికి వేయడానికి ఎందుకో ఆలోచిస్తూ ఉంటారు. సొలొమోను చూద్దాం. ఏ యోగ్యత ఏ అర్హత లేని నాకు దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. నా దేవునికి ఏమిచ్చినా నేను రుణము తీర్చలేను, కానీ నేను మాత్రం ఎవ్వరూ అర్పించలేనంత గొప్ప అర్పణ నా దేవునికి నేను అర్పించాలని 1000 దహన బలులు అర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందాక మనం పాడాం కదండి, వేలాది నదులంతా అంటే అర్థమేటో తెలుసా? మామూలుగా తైలం ఈ రోజుల్లో ఉన్న మన తైలం కావాలి, ఆ రోజుల్లో ఉన్న శ్రేష్టమైన తైలము కొండ లోయల్లో నుండి వాటిని తెచ్చేవారంట. తైలం, ఆ శ్రేష్టమైన తైలం అత్తరు, ఆ తైలాలు తెచ్చేవారంట. అలాంటి తైలము డబ్బా కాదు, 1/2 లీటర్ కాదు, లీటర్ కాదు, అలాంటి తైలము నదులు ఏంటమ్మా, వేలాది నదులంతా విస్తార తైలం. ఏం పోల్చాడండి భక్తుడు. తైలము లీటర్లు 1/2 లీటర్ కాదు, తైలమే నదులుగా, అంత నదులుగా నీకు ఇచ్చినా నీ రుణము తీర్చలేను. దేవునికి స్తోత్రం. అంటే మన దేవునికి అర్పించే అర్పణ అంత ఘనమైనదై ఉండాలి. అలా ఘనమైనదై అర్పణ నీదై ఉంటే దేవుడు నిన్ను ఘనమైన స్థానంలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇందాక మనం మొదటిగా చదువుకున్న దేవుడు ఘనమైన రాజుగా సొలొమోనును రాజ్యాన్ని స్థిరపరిచాడు. కారణం ఏంటో తెలుసా? సొలొమోను దేవుని గణపరిచేవాడు కాబట్టి దేవుడు సొలొమోనును గణపరిచాడు. నువ్వు దేవుని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని కోసం ఆలోచించు, దేవుడు నీ కోసం ఆలోచిస్తాడు. నువ్వు దేవుని సేవ కోసం ఆలోచించు, దేవుడు నీ కుటుంబం కోసం ఆలోచిస్తాడు. దేవుని కార్యాల కోసం నువ్వు ఆలోచించు, నీకేం కావాలో దేవుడు ఆలోచించి నేను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. కోల్గేట్ గురించి మనం చాలా వరకు వింటూ ఉంటాం. ఆ కోల్గేట్ అనే పేస్ట్ ఆయన యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే దేవుడికి ఇలా ఒడింబడిక చేసుకున్నాడట. రవ్వా 10% కాదు నాయన, 20% నీకు ఇస్తా. దేవుడు ఇచ్చాడు, ఆశీర్వదించాడంట. 20% కాదు నాయన, 30% ఇస్తాను. దేవుడు ఇంకా ఆశీర్వదించాడంట. 30% కాదు నాయన, 40% ఇస్తాను, ఇంకా ఆశీర్వదించాడు. ప్రభువా చాలా ఆశీర్వదించావు, 90% నీకు ఇచ్చి 10% మాత్రం నేను పెట్టుకుంటాను. అలా ఆశీర్వదిస్తే 90% దేవునికి ఇచ్చి 10% తన దగ్గర పెట్టుకుంటే అపర కోటీశ్వరుడు అయిపోయాడంట. మనం దేవునికి ఇవ్వక మనం ఆశీర్వదించబడట్లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. సొలొమోను అర్హత సాధించాడు. సొలొమోను దేవుని ఆరాధించాడు. సొలొమోను దేవునికి అర్పణ అర్పించాడు. అది శ్రేష్టమైన అర్పణ. బైబిల్ సెలవిస్తుంది మలకి గ్రంథంలో, నీ రాబడి అంతట్లో 10% నీ రాబడి అంతట్లో కృతజ్ఞత అర్పణ. నీ రాబడిని దేవుని మందిరంలో తీసుకొచ్చి దేవుని శోధించండి. ఆకాశవాకులు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కురిపిస్తాను, మీ పంటను తినివేయే పురుగును గద్దిస్తాను. చాలా మందికి తెలియదు ఏంటంటే, దేవునికి ఇవ్వక మనం నష్టపోతాం. ఏంటో తెలుసా? దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏదైతే నష్టపోయే అవకాశాలు ఉంటాయో ఆ నష్టం జరగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. అది అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా నష్టం అవ్వచ్చు, ఆ నష్టం జరగకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి దేవునికి మనం ఇచ్చి దేవుని గణపరిచే వారిగా మనం ఉండాలి. అలా గణపరిచిన సొలొమోను వచ్చాడు, దేవుని కలుసుకున్నాడు, దేవునిలో ఆనందించాడు, దేవుని స్తుతించాడు. తనతో పాటు ఉన్న వారు అందరినీ తీసుకొచ్చి దేవునిలో స్తుతించారు, ఆనందించారు, దేవునిలో గణపరిచారు, దేవుని మహిమపరిచారు. ఇంకా ఎవ్వరూ అర్పించలేని గొప్ప కానుక నేను అర్పించాలని 1000 దహన బలులు అర్పించేసి సైలెంట్గా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. దేవునికంట అసలు ఆనందం, దేవుని కూడా చాలా అంతుపట్టలేని ఆనందం వచ్చేసిందంట. ఇప్పుడు సొలొమోను దేవుని గురించి అంత ఆలోచించి చేశాడు కదా, దేవుడంట సొలొమోను గురించి ఆలోచించడం మొదలు పెట్టేశాడంట. సొలొమోను గురించి ఆలోచించడం మొదలుపెట్టి మొత్తానికి ప్రత్యక్షం అయిపోయి, సొలొమోను నీకు ఏం కావాలి? అబ్బా, ఎప్పుడైనా దేవుడు మనకి మాట అడిగాడండి? అడగల. ఎందుకంటే నువ్వు దేవుని గణపరచలా,
దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వాలి కాబట్టి దేవుడు ఎప్పుడు నీకు రాలా ఈ కలలో ఈ దర్శనం. సొలొమోనుకి వచ్చింది. సొలొమోను నీకేం కావాలి? దేవుడే ప్రత్యక్షం, దేవుడే దర్శించి సొలొమోనుతో మాట్లాడినప్పుడు సొలొమోను అంటాడు, ప్రభువా యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చి, అర్హత లేని నాకు అర్హతనిచ్చి, రాజుగా చేసి సింహాసనాన్ని ఇచ్చి స్థిరపరిచావు నాయన. నాకు ఇంకేం కావాలి నాయన? ఈ దేశాన్ని పరిపాలించే తగిన జ్ఞానం ఇవ్వు నాయన. చాలా జ్ఞానం మాత్రమే కాదు సొలొమోను. ఆ మాట చదువుకొని ముగించేదమ్మా. చదవండి, మీ చేతుల పరిశుద్ధ గ్రంథం తీసుకోండి. దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగూ సెలవిచ్చాను, ఐశ్వర్యమైనను దీర్ఘాయువును అడుగక, తెలివిని అడిగినావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యం, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి గణపరిచిన సొలొమోనుతో దేవుడే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. సొలొమోను నీకేం కావాలి? నన్ను ఇంత ఆనందపరిచావు, నన్ను ఇంత మహిమపరిచావు, నన్ను ఇంతగా ఘనపరిచావు, నీకేం కావాలి చెప్పు. అయ్యా, ఇంత విస్తారమైన జనాన్ని పరిపాలించే జ్ఞానం నాకు లేదు, తగిన జ్ఞానం ఇస్తే చా. ఏమడిగావు సొలొమోను? సర్వసాధారణంగా ఆ రోజుల్లో ఉన్న రాజులంట ఒకటి కోరుకునేవారు. ఏంటంటే శత్రువు రాజు అనేవాడు నా దగ్గర ఉండడానికి వీల్లేదని కోరుకునేవారంట. నా సింహాసనానికి ఎవరు అడ్డు రాకూడదు, అలాగే నన్ను ఓడించే శత్రువు రాజు ఎవరు ఉండకూడదని కోరుకునేవారు ఆ రోజులో ఉన్న రాజులు. కానీ ఈ రాజు సొలొమోను మహారాజు గారు అంట, జ్ఞానాన్నివ్వునైనా చాలు, తెలివినివ్వునైనా చాలు, పరిపాలించే జ్ఞానమేనునైనా చాలు అని కోరితే దేవుడంట, సొలొమోను ఎంత అద్భుతమైన కోరిక కోరావయ్యా, కేవలం తెలివి జ్ఞానమునే కోరావు, వాటితో పాటు నేను నీకేమి ఇవ్వాలనుకుంటున్నానో తెలుసా? ఐశ్వర్యము, సొమ్మును, ఘనతను. నీకు ముందు రాజులు కానీ నీ తర్వాత వచ్చే రాజులు కానీ ఎవ్వరికి ఇంత జ్ఞానము, ఇంత తెలివి, ఇంత ఐశ్వర్యము, ఇంత సొమ్ము, ఘనత ఉండదు. అదంతా నీకు ఇస్తున్నాను. చప్పటి కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. నా దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు దేవుణ్ణి ప్రథమ స్థానము నువ్వు పెడితే దేవుడు అందరికన్నా నిన్ను ప్రథమ స్థానంలో పెడతాడు. దేవుడిని నువ్వు నీ యొక్క జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా, అందరికన్నా ముఖ్యమైన వ్యక్తిగా నువ్వు దేవుణ్ణి స్వీకరిస్తే అందరికన్నా పెద్ద స్థాయిలో దేవుడు నిన్ను కూర్చున్నాడు. దేవుడంట సొలొమోను ఐశ్వర్యం, సొమ్ము, ఘనత. అంటే 1000 దహన బలుల కంటే దేవుడు ఎంత ఇచ్చిండొచ్చండి? లెక్కలేంద ట్రిపుల్ ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా సొలొమోనంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. ఇప్పటికీ కూడా సొలొమోనుకున్న సొమ్ము ఎవరికి లేదు. ఇప్పటికీ కూడా సొలొమోనుకున్నంత రాజ ఘనత ఎవరికి లేదు. నా దేవుడు పెంట కుప్పల మీద ఉన్నవారిని, దీనులను పైకి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండబెడతాడు. ఆయన సొలొమోనుకున్న గొప్ప దేవుడు మనకి ఉన్న గొప్ప దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు సొలొమోను వలె దేవుని సన్నిధి పట్ల నీకు ఆశ కలిగి ఉంటే, సొలొమోను వలె దేవుని గణపరిచే మనసు నీకుంటే, సొలొమోను ఆశీర్వదించి సొలొమోను దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.